హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుండే నాజత్క స్టోరీలోని 64వ భాగం. డోర్ తీయగానే ఎదురుగా మంజుల గారిని చూసి శక్తి తన విసుగుని దాస్తూ, ఏమైంది అత్తయ్య, ఎందుకు డోర్ కొట్టారు అని నవ్వు పులుముకొని అడుగుతుంది. టైం ఎంతైందో చూసారా? డిన్నర్ టైం అయినా మీ ఇద్దరు రాలేదని నేనే వచ్చాను. రండి డిన్నర్ చేద్దరు. అవును, రుద్ర ఎక్కడా అంటూ రూమ్లోకి తొంగి చూస్తూ అడిగారు. రుద్రగారు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు అత్తయ్య. వస్తారు. ఆయన రాగానే ఆయనతో పాటు నేను కిందకి వస్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది. ఓకే, త్వరగా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మంజుల గారు నవ్వుతూ కిందకి వెళ్తే శక్తి రూమ్ డోర్ క్లోజ్ చేసి మనసులో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అది ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఏంటో మా కలయికకి అన్నీ అడ్డంకులే ఉన్నాయి అని ఒక నిట్టూర్పు విడిచి ఆలోచిస్తూ ఉంటే రుద్ర ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అవుతున్నది కూడా పట్టించుకోలేదు. రుద్ర రెడీ అయ్యాక శక్తి తల మీద ముట్టి, ఏం ఆలోచిస్తున్నావు స్వీటీ? అయినా నీ చిన్ని బుర్రకి ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దని చెప్పాను కదా, మరి ఎందుకు దానిని ఇబ్బంది పెడుతున్నావు అని నవ్వుతూ అడుగుతాడు. శక్తి బుంగమూతి పెట్టి, ఏమీ లేదులేండి, అత్తయ్య భోజనానికి రమ్మన్నారు పదండి అంటూ ముందుకి కదులుతుంటే రుద్ర శక్తి చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని తన నడుము చుట్టూ చేయి వేసి శక్తి కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి మన కలయిక మిస్ అయ్యిందని డిసప్పాయింట్ అయ్యావా అని లాలనగా అంటూ మరో చేతిని శక్తి బుగ్గ మీద వేసి నిమురుతూ అడుగుతాడు. శక్తి బుంగమూతి పెట్టి అవును అన్నట్టు తల నిలువుగా ఊపగానే రుద్ర చిరునవ్వుతో, డోంట్ వరీ స్వీటీ, రేపటి నుంచి మనల్ని డిస్టర్బ్ చేయరని చెప్పాను కదా, నువ్వు ఇలా మూడీగా ఉంటే నాకు నచ్చదని తెలుసుగా, మరి ఎందుకు ఇలా మూడీగా ఉంటూ నా మూడ్ స్పాయిల్ చేస్తున్నావు? వదిలే, ఉదయాన్నే మనం 3 గంటలకల్లా బయలుదేరాలి కాబట్టి ఈ ఆలోచనలు మాని పద అంటూ శక్తి భుజం చుట్టూ చేయి వేసి కిందకి తీసుకువెళ్తాడు. అందరూ నవ్వుతూ భోజనాలు చేశాక రుద్ర శక్తిని పైకి వెళ్ళిపోమని చెప్పి రుద్ర తన పిన్ని బాబాయ్ తాతయ్యతో మాత్రమే తన హనీమూన్ గురించి చెప్పి, ఉదయాన్నే వెళ్తున్నాము, అందుకే ఇప్పుడు చెప్తున్నాను, అనవసరంగా మీరు ఉదయాన్నే లేచి హడావిడి చెయ్యొద్దు, మేం వెళ్ళిపోతాము అని అంటాడు. ముగ్గురు కూడా సంతోషిస్తూ తన అమ్మా నాన్నలకి ఒక్క మాట చెప్పమని చెప్పగానే రుద్ర సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ, అవసరం లేదు, కావాలంటే మీరే చెప్పుకోండి, ఏ రోజైతే శక్తిని వదిలేయమని చెప్పారో ఆ రోజు వాళ్ళ మీద నాకు ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది. నేనైతే వాళ్ళని నా తల్లిదండ్రులు అనుకోవటం లేదు, మీరు అనుకుంటున్నారు కాబట్టి నా గురించి ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చుకోండి, లేదంటే మీ ఇష్టం, నాకు అనవసరం అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. రుద్ర వెళ్ళిపోయాక ముగ్గురు ఒక నిట్టూర్పు విడిచి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వచ్చిన రుద్ర శక్తి ఆలోచిస్తూ ఉండటం చూసి ఇంకా దాని గురించి ఆలోచిస్తుందేమో అనుకుని, ఏంటి స్వీటీ మళ్ళీ ఆలోచిస్తున్నావు? చెప్పాను కదా దాని గురించి ఆలోచించొద్దని అని శక్తి పక్కన కూర్చొని అంటాడు. లేదు, నేను ఆలోచిస్తుంది అది కాదు రుద్రగారు, మనం ఉదయాన్నే 3 గంటలకి లేచి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని అడగకూడదన్నారు కదా, అందుకే నేను ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారా అని థింకింగ్ చేస్తున్నాను అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ అంటుంది. రుద్ర నవ్వుతూ, నువ్వంత థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి కాబట్టి సైలెంట్గా నిద్రపో అంటూ రుద్ర బెడ్ మీద పడిపోయి శక్తిని తన మీదకి లాక్కొని తనని ముద్దు పెట్టి, గుడ్ నైట్ స్వీటీ, చాలా అలసిపోయాను, ఈరోజు
నీ వల్ల చేసిన స్టంట్స్ వల్ల నిద్రొస్తుంది అని కళ్ళు మూసుకుంటాడు. శక్తి కంగారుగా, అయ్యో రుద్రగారు, మనం అసలు లగేజ్ సర్దుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నామో, ఎన్ని రోజులు వెళ్తున్నామని మీరు చెప్పలేదు. కనీసం ఎన్ని రోజులనేది చెప్తే నేను లగేజ్ సర్ది పెడతాను కదా అని అడుగుతుంది. రుద్ర వెంటనే కళ్ళు తెరిచి, అవసరం లేదు, ఆల్రెడీ లగేజ్ సర్ది పెట్టే ఉంది. నువ్వే చూసుకోలేదు హడావిడిలో. అవన్నీ తర్వాత. నిద్రపో స్వీటీ, ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకుంటూ ఉంటే శక్తి ఇంకా ఏదో మాట్లాడటానికి నోరు తెరుస్తుంది. రుద్ర వెంటనే శక్తి పెదవులని తన పెదవులతో ముడేసి గాఢంగా ముద్దు పెట్టి 5 నిమిషాల తర్వాత వదిలి, ఇప్పుడు నువ్వు నిద్ర పోలేదంటే ఇంతకుముందు ఆపిన పనిని మళ్ళీ కంటిన్యూ చేసి నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తాను, నీ ఇష్టం అని చిరుకోపంగా అంటాడు. మీరు నాకు దగ్గరవుతానంటే నేను కాదంటానా రుద్రగారు అని సిగ్గుపడుతూ అంటే రుద్ర హో గాడ్ అంటూ, ఏంటి స్వామి ఇది, ఇంతవరకు నా స్వీటీ సిగ్గుతో ముడుచుకుపోయి నేను దగ్గరికి వస్తే దూరం జరిగేది, ఇప్పుడేమో నేను దూరం వెళ్తుంటే ఇది నన్ను టెంప్ట్ చేసి దగ్గర చేసుకుంటుంది. వద్దు స్వామి, ఇలాంటి పరీక్షలు నాకొద్దు, ఈ ఒక్క రాత్రి ఆగు అంటూ శక్తిని గట్టిగా హక్ చేసుకొని నోరు మూసుకొని పడుకో అని కసురుతాడు. శక్తి బుంగమూతి పెట్టుకొని కళ్ళు మూసుకుంటే రుద్ర నవ్వుకుంటూ నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయం 3 గంటల సమయంలో అలారం సౌండ్కి నిద్ర లేచిన రుద్ర గాఢంగా నిద్రపోతున్న శక్తిని చూసి నవ్వుకుంటూ ముందు తను ఫ్రెష్ అయి వచ్చి తర్వాత శక్తిని బలవంతంగా లేపి ఫ్రెష్ అయి రమ్మని చెప్పి వచ్చాక తనకి నార్మల్ డ్రెస్ వేసుకోమని చెప్పి ఇద్దరు రెడీ అయిపోయాక రుద్ర ఒక బ్యాగ్ లగేజ్ తీసుకుంటే శక్తి అయోమయంగా, ఇంత చిన్న బ్యాగ్ అంటే మనం జస్ట్ 2 డేస్కి వెళ్తున్నామా రుద్రగారు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, మీరు బయటికి తీసుకువెళ్తున్నారు అదే చాలు అని లొడలొడ వాగుతూ ఉంటే రుద్ర నవ్వుకుంటూ వెళ్ళి కారులో లగేజ్ పెట్టి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమంటాడు. ఇద్దరు వెనక కూర్చుంటే అరగంటలో డ్రైవర్ వాళ్ళిద్దరిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. లగేజ్ తీసుకుని ఇద్దరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఆల్రెడీ రన్వే మీద ఉన్న రుద్ర వాళ్ళు ఓన్ ఫ్లైట్ కోసం డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటే శక్తి అయోమయంగా, అదేంటి రుద్ర గారు, మన దగ్గర టికెట్స్ లేవు, నా దగ్గర వీసా లేదు, ఏమీ లేకుండా మనం లోపలికి వెళ్తే ఎలా ఎలో చేస్తున్నారు అని అడుగుతుంది. నీకే తెలుస్తుందిలే పద అంటూ శక్తిని తీసుకుని రన్వే మీదకి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్లైట్ రెడీగా ఉంటే రుద్ర శక్తిని తీసుకుని లోపలికి తీసుకువెళ్ళి చూపించేసరికి అది ఒక 20 మంది ట్రావెల్ చేసేలా ఉంటూ దాంట్లో ఒక చిన్న కింగ్ సైజ్ బెడ్రూమ్ ఉండి అందులో ఫ్రిడ్జ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లోపలికి రాగానే హోస్ట్రెస్ వెల్కమ్ సార్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతే శక్తి ఆశ్చర్యంగా లోపలికి చూసి, ఎవరూ లేరేంటి రుద్రగారు, పైగా బయట నుంచి చూస్తే ఫ్లైట్ చాలా పెద్దగా కనిపించింది, లోపల చిన్నగా ఉంది, ఇదేంటి అని అడుగుతుంది. రుద్ర నవ్వుతూ, ఇది మన ఓన్ ఫ్లైట్, అందుకే ఇందులో ఎవరూ లేరు, ఇక లోపల ఇలా ఎందుకు ఉంది అంటే ఫ్లైట్ గాలిలో ఫ్లై అవ్వగానే చూపిస్తాను, ప్రస్తుతానికి కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకో, ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం అవుతుంది అంటూ ఇద్దరు పక్కపక్కన కూర్చొని శక్తికి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే రుద్రని పెట్టి శక్తి భుజం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. శక్తి నవ్వుతూ, అయ్యో రుద్రగారు, నాకేం భయం లేదు, నన్ను వదలండి అంటూ రుద్ర పట్టు నుంచి విడిపించుకొని విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటే ఫ్లైట్ నిదానంగా టేకాఫ్ అవుతూ ఉంటుంది. గాలిలో నిదానంగా పైకి లేస్తూ ఉన్న ఫ్లైట్ని చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న శక్తి కొంచెంగా భయపడుతూ కళ్ళు గట్టిగా మూసుకుంటే రుద్ర నవ్వుతూ, ఇప్పుడే ఒకరు చెప్పారు నాకు అసలు భయం లేదని, ఇప్పుడేమో భయపడుతూ కళ్ళు మూసుకున్నారు అని శక్తిని దగ్గరికి తీసుకుంటాడు.
శక్తి బుంగమూతి పెట్టుకొని, నేనేమైనా కలకన్నానా ఏంటి ఇలా ఉంటుందని? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అందుకే బయటికి చూశాను. కానీ ఇలా నిదానంగా పైకి వెళ్తూ ఉంటే భయంగా అనిపించింది అంటూ రుద్ర భుజం చుట్టూ మొహాన్ని దాచి అంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే రుద్ర శక్తి సీట్ బెల్ట్ తీసి, పద ఇప్పుడు చూపిస్తా మన ఫ్లైట్లో ఏమేమి ఉన్నాయో అంటూ శక్తిని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్రూమ్లో 4x6 బెడ్, ఒక ఫ్రిడ్జ్, ఒక మినీ సోఫా, చిన్న డైనింగ్ టేబుల్ ఉంటాయి. అది చూసి చిన్న సైజు ఇంటిలాగా అనిపిస్తూ ఉంటే శక్తి ఆశ్చర్యపోయి, ఫ్లైట్లో ఇలా కూడా ఉంటాయా రుద్రగారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నార్మల్ ఫ్లైట్స్లో ఉండకపోవచ్చు, కానీ ఇది మన ఓన్ ఫ్లైట్ కదా, మన ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేయించుకోవచ్చు అంటూ రుద్ర బెడ్ మీద పడిపోయి శక్తిని తన మీదకి లాక్కొని, నిద్రపో, టైర్డ్గా కనిపిస్తున్నావు, మనం వెళ్ళటానికి చాలా టైం పడుతుంది అని అంటాడు. శక్తి ఎగ్జైట్మెంట్గా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను కదా రుద్రగారు, నిద్రమత్తు ఎగిరిపోయింది, ఇప్పుడు అసలు నిద్ర రావట్లేదు అనగానే రుద్ర పైకి లేచి, అయితే బీర్ తాగుతావా స్వీటీ అని అడుగుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.